Praise the Lord. Greetings to you all, the precious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. Those who are celebrating birthdays and wedding days, I wish you many more happy returns of the day. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 23వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు తన యొక్క బ్రతుకులో, తన యొక్క జీవితంలో ఒక చిన్న పోస్ట్ నుంచి ఆయన్ను స్తుతించడం స్టార్ట్ చేశాడు. అయితే ఆయన స్తుతి ఆరాధన నమ్మకంగా దేవుని దృష్టిలో కలిగింది, దేవునికి అంగీకారంగా కలిగింది అనమాట. అందువల్లే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటున్నాడు. మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా అని మనం పిలుస్తున్నాం. ఇక్కడ హీ అడాప్టెడ్ హిమ్సెల్ఫ్, దేవుణ్ణి అతను తన యొక్క సొంత రక్షకునిగా, తన సొంత కాపరిగా చేసుకున్నాడు. బికాస్ హీఈస్ ఎ షెపర్డ్. ఆయనకు తెలిసినటువంటి లాంగ్వేజ్లో దేవునికి నమ్మకంగా ఉన్నాడు కనుక నాకు లేమి కలగదు, ఐ షెల్ నాట్ వాంట్. ఇంకా మనం చూసిన ఐ షెల్ నాట్ ల్యాక్ అని మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం తండ్రిగా, దేవునిగా, యజమానుడిగా, సర్వాధికారిగా ఆయన మనకు యజమానుడిగా ఉంటాడో మనకు ల్యాక్ అనేది ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కానా విందుకు మ్యారేజ్కి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. తన తల్లికి ఆ పెళ్లివారు వచ్చి చెప్పారనమాట, ఈ యొక్క పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది అమ్మగారు, మీ కుమారునికి చెప్పి ఈ యొక్క ద్రాక్షరసాన్ని తయారు చేయమని చెప్పమన్నప్పుడు మరియమ్మ గారు వచ్చి యేసు ప్రభు వారిని అడిగినప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు ఆమె తన యొక్క కుమారునికి నచ్చ చెప్పి చేయమన్నప్పుడు సరే అని యేసు ప్రభు తన యొక్క తల్లి మాటకు విధేయత చూపి ఆయన అంటాడనమాట, ఈ యొక్క రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి నీటితో నింపమన్నాడు. అక్కడున్న వారు నీటితో నింపిన తర్వాత అతను ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభు వారు యెహోవా దేవునికి ఏమని ప్రార్థన చేస్తాడు, తండ్రి నీ నామం మహిమపరచబడినట్లు ఈ యొక్క నీళ్ళను ద్రాక్షరసంగా మార్చమన్నప్పుడు ఆ యొక్క ద్రాక్షరసము నీరు ద్రాక్షరసంగా మారినట్లు మనం చూస్తున్నాం. అది ఫస్ట్ మిరాకిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వాటర్ ఇంటూ వైన్గా మనం గమనిస్తున్నాం. అక్కడ వారికి ఆ యొక్క ద్రాక్షరసం ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ టేస్టీ. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అడుగుతున్నారు పెళ్లివారిని, ఏమంటే మామూలుగా మొదట ఆ యొక్క ద్రాక్షరసం తాగినప్పుడు టేస్ట్గా ఉంటుంది, అయితే మీ ద్రాక్షరసము తాగినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అది ఒకే టేస్ట్లో ఉంది. అది మామూలుగా అందరి మ్యారేజెస్లో ఫస్ట్ టేస్ట్గా ఉండి రాను రాను అది టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట. అయితే ఎందుకు ఆ విధంగా టేస్టీగా ఉందంటే అది యేసు ప్రభు వారు తయారు చేసినటువంటి ప్రార్థన ద్వారా ప్రభువుని అడిగి మార్చినటువంటి వాటర్ ఇంటూ వైన్గా చేసినటువంటి ద్రాక్షరసము. ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించాలి. ఈ యొక్క ద్రాక్షరసంలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఈస్ట్ కలిపినది, అది మనం సేవించకూడనిది, మత్తు పదార్థంతో కూడుకొని ఉంటుంది. రెండవది నార్మల్ జ్యూస్ అన్నమాట. అయితే ఈ యొక్క సెకండ్ టైప్ ఆఫ్ ద్రాక్షరసాన్ని మనం యూజువల్గా చర్చెస్లో కమ్యూనియన్కి వాడుతూ ఉంటాం. యేసు ప్రభు వారు ఆ వివాహానికి ఆహ్వానింపబడ్డారు కాబట్టి అక్కడ ల్యాక్ అనేది చూడలేదు. అదేవిధంగా యేసు ప్రభు వారిని మన కుటుంబ యజమానుడిగాను, మన దేవునిగాను, మన ప్రభువుగాను, మన రక్షకుడుగాను, సర్వాధికారిగాను, మన యజమానుడిగా మనము ఆయనకు సమర్పించుకున్నట్లయితే, ఆత్మ శరీర ప్రాణములు సమర్పించుకొని ఉన్నట్లయితే, ఆయన మన దేవునిగా మనము స్వీకరించినట్లయితే, మన యొక్క కుటుంబంలో మన యజమానుడిగా ఆయన ఉన్నట్లయితే మనకు కూడా ఎటువంటి ల్యాక్ అనేది రాదు. కాబట్టి ఈరోజు మన యొక్క బ్రతుకులో ఏ లోటు ఉన్నప్పటికీ కూడా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన హృదయంలో ఆయన మన యొక్క సొంత రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే, మన కుటుంబానికి యజమానుడిగా, దేవుడిగా, ప్రభువుగా మనము ఆయనకు ఆధిపత్యం ఇచ్చినట్లయితే ఏ లోటు కూడా మనకు కుటుంబంలో రాకుండా ఆయన కాపాడే బాధ్యత యేసయ్య తీసుకుంటాడనమాట. అంతేకాకుండా ఉదయము, సాయంత్రము మనము వీ షుడ్ హ్యావ్ ఫ్యామిలీ ప్రేయర్. అంతేకాకుండా వీక్లీ వన్స్ వీ షుడ్ గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ ది గాడ్, అంటే వర్షిప్, చర్చ్కి మనం వెళ్ళాలి.
ఇంకా మధ్యలో మనము కొన్ని కూడికలు ఫాస్టింగ్ ప్రేయర్ అని ఇటువంటివి యూత్ ప్రేయర్స్ అని ఇటువంటి వాటిని మనము స్త్రీల కూటమని వీలున్నప్పుడంతా మనం అటెండ్ అవుతూ ఉండాలి. అంతేకాకుండా మనము యేసు ప్రభు వారిని మన యొక్క సొంత రక్షకుడిగా ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో అప్పుడు మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ అండ్ గ్లోరీ అని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో అంతేకాకుండా తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తు తన యొక్క మహిమలో నీ ప్రతి అవసరము, మన ప్రతి అవసరము, నా ప్రతి అవసరం ఆయన తీర్చడానికి ఆయన సమర్థవంతుడు. కనుక అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్ళాలని యేసు ప్రభువును మన సొంత రక్షకుడిగా, మన యజమానుడిగా, దేవునిగా చేసుకోవాలని ఈరోజు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ వి ఆల్. థ్యాంక్ యూ.